కనిపెట్టాలి. మనం అడిగి కనిపెట్టడం లేదు, అడుగుతున్నాం, పోతున్నాం అంతే. తొందరపాటు కలిగిన వాడు ప్రార్థన. తొందరగా ప్రార్థన చేయి అంటుంటారు చూడండి. కొంతమంది ఊత పదం లేక ఇంకో పదం ఉంది, చిన్న ప్రార్థన చేయి, ఇంతే అన్నం పెట్టు అనొచ్చుగా. మన ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు, మన బంధువులు వచ్చినప్పుడు ఒక్క నిమిషం మాట్లాడి వెళ్ళిపో అనొచ్చు కదా. రోజంతా కూర్చొని 10 సంవత్సరాల తర్వాత మాట్లాడినట్టు మాట్లాడుకుంటారు. మరి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు తనివి తీర ఆయన సన్నిధిలో ఉండలేకపోతున్నాం. మనం దేవుని ముఖదర్శనం చేసుకోవాలి, అది ప్రార్థన. ఆయన సన్నిధిలో కనిపెట్టాలి, అది ప్రార్థన. ప్రార్థనా జీవితం లేని వారు ఆధ్యాత్మికంగా ఎదగలేరండి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందలేరు. ప్రార్థన ఒక విశ్వాస జీవితానికి చాలా ముఖ్యమైన ఎరువు లాంటిది. ప్రార్థన అనేది చాలా బలాన్ని పుంజుకు